తర్వాత గతంలో మంత్రిగా చేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సోమిరెడ్డి తనకు అనుభవం ఉంది కానీ ఇప్పుడు ఆ స్థాయి గౌరవం ఇవ్వట్లేదు. ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు, తను రైట్ చేశాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ దెబ్బకి ఉనికి కోల్పోయినటువంటి పిఠాపురం వర్మ తర్వాత ఇట్లాగా అంటే ఒక వెలుగుదాం పవర్లోకి వచ్చాక అనుకున్నటువంటి వాళ్ళు, మనకు పెద్ద పొజిషన్స్ వస్తాయి అనుకున్నటువంటి వాళ్ళకి రానటువంటి వాళ్ళు ఇది రైట్ చేశారు. వాళ్ళు లోకేష్ దృష్టిలో పట్టడానికి దీన్ని ఎవరు డినై చేస్తారు? డినై చేస్తే కనుక వాళ్ళు రేపు పొద్దున ద్రోహులే కదా. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం బిగిన్ కాగానే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటీసులో పడాలి కదా. కూటమి అధికారంలోకి వచ్చాక ఏ టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తారో లేకపోతే ఏదో పదవి ఇస్తారని ఆశించిన కిరణ్ రాయలు ఇప్పుడు మాట్లాడతారు. జనసేనలో ఇట్లాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. లేదా కాపు సంఘాల తరఫున డిబేట్లలో పార్టిసిపేట్ చేసి చివరికి వాళ్ళని ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళెవరూ కూడా ఈ తెలుగుదేశం జనసేన పవర్లోకి రావడంలో కీలక పాత్రదారులు కాదు. వీళ్ళు అందులో వన్ ఆఫ్ ద పార్ట్, అప్పుడు వన్ ఆఫ్ ద కార్యకర్తలు. సీట్లు ఆశించారు, ఎదగాలని ఆశించారు. ఎదుగుదల ఎక్కడదక్కడే ఉండేటప్పటికి వీళ్ళు వాళ్ళ నాయకుల దృష్టిలో పట్టడానికి లేదా వాళ్ళ అభిమానుల దృష్టిలో హీరోలుగా ఉండటం కోసం మాట్లాడుతున్నారు. కానీ ఇది ప్రమాదకరం. టీడీపీ కానీ జనసేన కానీ ఇలా మాట్లాడిన వాళ్ళు కంట్రోల్ కూడా చేయట్లేదు కదా. ఇప్పుడు ఎలా కంట్రోల్ చేస్తారు నాకు తెలియక అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, అది వేరే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. మనోళ్ళు భయపడ్డారా ఇట్లాంటి. ఇండివిజువల్ గా చెప్పాలనుకోండి, ఇప్పుడు సోమిరెడ్డి ఏమన్నా చంద్రబాబుకి చెప్పి చేశాడు ఆ ప్రకటన? పిఠాపురం వర్మ చంద్రబాబు